అయ్యప్ప స్వామి కథ. కేరళ రాష్ట్రంలోని శబరిమల కొండపై ప్రసిద్ధమైన అయ్యప్ప స్వామి ఆలయం ఉంది. అయ్యప్ప స్వామి మహావిష్ణువు మరియు హరహరుని, శివుడు, శక్తుల సమ్మిళిత అవతారమని పురాణాలు చెబుతాయి. జననం: సముద్ర మథనంలో వెలసిన మోహిని రూపం ద్వారా విష్ణువు, అలాగే శివుడు కలయికతో హరిహరసుతుడు జన్మించాడు. అందుకే అయ్యప్ప స్వామిని హరిహరపుత్రుడు అని కూడా అంటారు. రాజకుమారుడిగా అయ్యప్ప. పాండ్య రాజు రాజశేఖరునికి సంతానం లేకపోవడంతో అరణ్యంలో శిశువుగా దొరికిన అయ్యప్ప స్వామిని రాజు దత్తత తీసుకుని రాజకుమారుడిగా పెంచాడు. మహిషాసురి వధ: ఆ సమయానికి మహిషాసురుని చెల్లెలు మహిషి అహంకారంతో భూమి మీద విధ్వంసం సృష్టిస్తోంది. ఆమెను చంపగలిగేది హరిహరసుతుడే అని వరం వల్ల ఎవ్వరూ ఆమెపై గెలవలేకపోయారు. అప్పుడు అయ్యప్ప స్వామి యుద్ధం చేసి మహిషిని సంహరించాడు. మకర జ్యోతి: మహిషిని సంహరించిన తరువాత స్వామి శబరిమలలో స్థిరపడి, యుగయుగాలకు అక్కడ భక్తులకు దర్శనం ఇస్తానని వ్రతం చేసుకున్నాడు. ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజున ఆకాశంలో కనిపించే మకరజ్యోతి స్వామి మహిమగా భావిస్తారు. అయ్యప్ప వ్రతం: అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తులు 41 రోజుల దీక్ష చేయాలి. నల్లబట్టలు ధరించి, మలయప్ప స్వామిని జపిస్తూ, అహింస, సత్యం, బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా వ్రతం చేసిన భక్తులు మాత్రమే స్వామియప్ప అని పిలుస్తూ, స్వామియే శరణం అయ్యప్ప అనే నామస్మరణతో శబరిమల పర్వతాన్ని అధిరోహిస్తారు. అయ్యప్ప స్వామి భక్తులు నమ్ముతారు, ఆయనను నిజమైన విశ్వాసంతో స్మరించిన వారికి అన్ని కష్టాలు తొలగి, మనసులో శాంతి లభిస్తుంది.